హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో 4000 రూపీస్ తో ట్రేడింగ్ చేసిన. జస్ట్ 4000 రూపీస్ అయితే యూజ్ చేసిన బ్రో, ఓకేనా. సో 4000 రూపీస్ తో చేస్తే స్టార్టింగ్ లో నాకు కొంచెం లాస్ అయితే కనిపించింది. బట్ మీకు తెలుసు కదా బ్రో, మన రింకో స్ట్రాటజీ గురించి. అది మన స్ట్రాటజీ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి, సో ఫస్ట్ లాస్ చూపించింది, తర్వాత గైస్ మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసిన. జస్ట్ 4000 రూపీస్ తోని మంచి ప్రాఫిట్ బుక్ చేసిన. ఈ వీడియోలో మీకు అర్థమైతుంది నేను ఎంత ప్రాఫిట్ చేసిన అండ్ ఏ కాయిన్ లో ట్రేడింగ్ తీసుకున్నా, ప్రతి ఒక్కటి వీడియోలో చూడనికైతే కనిపిస్తుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి బ్రదర్స్, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇక్కడైతే చూసుకోండి బ్రో, నేనైతే ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. సో మీరు ఇప్పటి వరకు దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, మస్ట్ గా పోయి ఓపెన్ అయితే చేసుకోండి. ఎందుకంటే బ్రో, ఇది మన ఇండియన్ అప్లికేషన్ గైస్. సో ఇక్కడ మనం క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తే మనకి ఎలాంటి అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. లైక్ గైస్, మనీ యాడ్ చేసుకోవడం గానీ విత్డ్రా చేసుకోవడంలో ఎలాంటి మనకు ఇట్లా కండిషన్స్ అనేవి ఉన్నాయి. అదే మీరు వేరే అప్లికేషన్స్ లో చేసుకుంటే ఏంటంటే బ్రో, సపరేట్ గా P2P చేసుకోవాలి, అంటే సపరేట్ గా మనము క్రిప్టో కరెన్సీ పర్చేజ్ చేయాలి, అవన్నీ పంచాయతీలు అయితే ఉంటాయి. దీంట్లో అట్లేం ఉండదు. ఎక్దమ్ ఇండియన్ అప్లికేషన్, సేఫెస్ట్ అప్లికేషన్ కాబట్టి సో డైరెక్ట్ మనం INR లో అయితే ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటివరకు అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ జస్ట్ 15 minutes లో ఓపెన్ అయిపోతుంది అకౌంట్ అనేది. సరేనా, ఓపెన్ చేసుకోండి. సో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలో దీనిపైన ఆల్రెడీ వీడియో కూడా చేసిన, మన ఛానల్ పైన ఉంటది, చూడండి డెఫినెట్లీగా. అండ్ మన రింకో స్ట్రాటజీ పైన కూడా వీడియో చేసిన, అది కూడా చూడండి. సరేనా, ఓకే గైస్. సో ఇప్పుడైతే చూసుకోండి బ్రో, నా దగ్గర క్యాపిటల్ చూసుకోండి జస్ట్ 4060 రూపీస్ అనేవి ఉన్నాయి. 4.6K అయితే ఉన్నాయి కదా, అంటే 4000 రూపీస్ అయితే ఉన్నాయి బ్రదర్స్, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే గైస్, ఇక్కడ నుంచి మనం ట్రేడింగ్ అనేది చేద్దాం. ట్రేడింగ్ చేయడానికి ఇక్కడ మార్కెట్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, దీనిపైన సింపుల్ గా నేను క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత గైస్ ఇక్కడ చూసుకోండి, మన ముంగట ఎన్ని అయితే మార్కెట్స్ ఉంటాయో అవన్నీ ఓపెన్ అయిపోతాయి గైస్, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే, సో ఇక్కడ చూసుకోండి గైస్, ఫాట్ కాయిన్ USDT అని ఉంది కదా. సో దీంట్లో అయితే ట్రేడింగ్ చేయబోతున్నా. ఎందుకంటే బ్రో, ఇది కొంచెం చిన్న కాయిన్, మనకు అంటే బ్రోకరేజ్ చార్జెస్ కూడా ఎక్కువ తగలాయి అన్నట్టు. సరేనా, సో దీన్ని అయితే క్లిక్ చేసుకుంటా. చూడండి, ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకునే ఆప్షన్ వచ్చింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్స్ అయితే చూసుకోవాలి. చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటాం. చూడండి బ్రో, ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ గా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో అయితే నడుస్తుంది అన్నట్టు గైస్, ఓకేనా. అప్ ట్రెండ్ లో అయితే నడుస్తుంది కాబట్టి సో ఇప్పుడు నేను ఒక బై సైడ్ ఎంట్రీ తీసుకోనికి అయితే ట్రై చేస్తాను బ్రదర్స్, ఓకేనా. అండ్ గైస్ ఇక్కడ గుర్తు పెట్టుకోండి, నేను ఈ చార్ట్ అయితే యూజ్ చేయ బ్రో, నా ల్యాప్టాప్ లో నేను రింకో చార్ట్స్ అయితే చూసుకుంటూ ఉంటా అన్నట్టు. సరేనా, సో నేను రింకో చార్ట్స్ తోనే ట్రేడింగ్ అనేది చేస్తా. సో రింకో చార్ట్స్ పైన ఆల్రెడీ వీడియో చేసిన బ్రో, మీరు చూడకపోతే డెఫినెట్లీ గా చూడండి, చాలా మంచి స్ట్రాటజీ గైస్, ఓకేనా. అండ్ గైస్ దాంట్లో ఏంటంటే మనకి రింకో చార్ట్ లో చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టు. అంటే ఏంటంటే బ్రో, రింకో చార్ట్ ఏంటంటే రీప్రింటింగ్ అవుతుంది, అవన్నీ కొంచెము డిఫరెంట్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను చాలా ప్రాక్టికల్ గా వీడియో చేసిన, అయినా సరే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో నేను ఏమనుకుంటున్నా అంటే బ్రో, రింకో చార్ట్స్ పైన ఇంకొక కోర్స్ అనేది లాంచ్ చేద్దాం అని అనుకుంటున్నా. ఒక చిన్న ఫీ పెట్టి లాంచ్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే గైస్ మీకు ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇచ్చిన కదా బ్రో. సో ఇప్పుడు దాంట్లో ఏంటంటే చిన్న ఫీ తీసుకుంటా, అండ్ మీకు ఏం ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉంటుంది మనతో, ఓకేనా. సో మీరు చెప్పండి, ఇట్లా లాంచ్ చేద్దామంటే చెప్పండి, ఎలాంటి హేట్ అనేది లేదు బ్రో. మీరు వద్దంటే వద్దు బ్రో, నేను ఏం చేయ, మీరు చేయమంటేనే చేస్తా. పెద్ద పెద్ద యూట్యూబర్స్ లాగా వేరే వాళ్ళ లాగా పెద్ద హై ప్రైస్ అయితే పెట్టాం మనము, లిమిటెడ్ ప్రైస్ అయితే ఉంటది. మీకు కావాలంటే చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి, లాంచ్ చేయ బ్రో రింకో స్ట్రాటజీ, అడ్వాన్స్ స్ట్రాటజీ పైన కోర్స్ లాంచ్ చేయ బ్రో అని నాకు కామెంట్ చేయండి, లాంచ్ అనేది చేద్దాం గైస్, ఓకేనా. అండ్ ఇంకోటి చెప్తా, మీ రింకో స్ట్రాటజీ జస్ట్ చిన్న ప్రైస్ తో పెడుతున్నా అంటున్నా కదా, ఆ స్ట్రాటజీ నేర్చుకుంటే గైస్ నిజం చెప్తున్నా, మీరు ఇండియన్ మార్కెట్ లో అర్నింగ్ చేయొచ్చు, మీరు దేంట్లో అయినా సరే చేసుకోవచ్చు బ్రదర్స్, ఓకేనా. ఫారెక్స్ లో వర్క్ అవుతుంది, ప్రతి ఒక్క దాంట్లో అయితే వర్క్ అవుతుంది అన్నట్టు. సరేనా, ఓకే గైస్. ఎనీవేస్, సో ఇప్పుడైతే మనం ట్రేడ్ తీసుకుందాం. మీరు చెప్పండి, కోర్స్ లాంచ్ చేద్దాం అంటే లాంచ్ చేద్దాం గైస్, ఓకేనా. మీ డిసిజన్ పైన అయితే ఉంటది నా దగ్గర. ఇక్కడైతే సో చూసుకోండి, ఇక్కడైతే సింపుల్ గా ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని, సో ఇక్కడ నుంచి ఒక ట్రేడ్ అయితే తీసుకుంటా బ్రో. చూసుకోండి, లావరేజ్ వచ్చేసి జస్ట్ 20x తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ 100% పైన క్లిక్ చేసుకుంటే మనకు మన అమౌంట్ తోని ఎన్నైతే లాట్స్ తీసుకోవచ్చో అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేసాయి. చూసుకోండి, ఇక్కడ 1983 లాట్స్ అయితే తీసుకోవచ్చు అంట, ఓకేనా. సింపుల్ ఇక్కడ ఏం చేస్తా అంటే పై పైన క్లిక్ చేసుకుంటా, ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసుకుంటా. ఓకే గైస్, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడైతే ఫెయిల్డ్ అయిపోయింది బ్రదర్స్, ఓకేనా. ఫెయిల్డ్ అయిపోయింది. సో ఏం చేద్దామంటే కొంచెం లాట్స్ ని తగ్గిద్దాం, ఎందుకంటే ప్రైస్ మూవ్మెంట్ అవుతుంటది కదా, అందుకోసం 1900 లాట్స్ అయితే తీసుకుంటున్నా. ప్లేస్ ఆర్డర్ పైన అయితే ఇక్కడైతే క్లిక్ చేసేస్తున్నాం బ్రదర్స్, ఓకేనా. చూసుకోండి బ్రో, ఆర్డర్ అనేది ఫిల్డ్ అయితే అయిపోయింది గైస్, ఓకేనా. ఇక్కడైతే ఆర్డర్ అనేది ఫిల్డ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనం బై సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఎంత పైకి పోతే మనకు అంత ప్రాఫిట్ అనేది అవుతుంటది గైస్, ఓకేనా. సో చూసుకోవచ్చు బ్రో, ఇప్పుడైతే చిన్న మనకు తీసుకోగానే లాస్ కనిపిస్తుంది, చూసుకోవచ్చు మీరు 0.75 లాస్ కనిపించింది. చూడండి, మళ్ళీ ప్రాఫిట్ లకు వచ్చేసినాం, $2 అయితే ప్రాఫిట్ నడుస్తుంది బ్రో. సో ఈ వీడియో అయితే చూడండి బ్రో, జస్ట్ 4000 రూపీస్ తోని మనం ఎంత అయితే అర్నింగ్ చేసుకోవచ్చో మీకే అర్థమవుతుంది అన్నట్టు. అండ్ గైస్ మనకి ఇక్కడ క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తే ఏంటంటే బ్రో, చాలా కొంచెం బెస్ట్ అనేది ఉంది. మన ఇండియన్ అప్లికేషన్ తో, ఇండియన్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్ బ్రో. ఎందుకంటే ఇక్కడ కొంచెం మనకు 24 hours మార్కెట్ అనేది ఓపెనింగ్ అనేది ఉంటది, ఓకేనా. అండ్ ఇక్కడ టైం కూడా చూసుకోవచ్చు బ్రో, నేను ఎప్పుడు తీసుకుంటున్నా చూడండి,
చూసుకోండి లెవెల్ 24 అంటే నైట్ లెవెల్ 24 కి అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ మనకు టైమింగ్ అనేవి ఎలాంటి లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. 24 అవర్స్ ఓపెన్ ఉంటది. సండే గానీ మండే ఉండని ఏమైనా ఫెస్టివల్స్ ఉండని ఏమైనా ఉండని బ్రో 24 అవర్స్ అయితే ఓపెనింగ్ అనేది ఉంటది క్రిప్టో మార్కెట్. అండ్ 365 డేస్ కి మొత్తం టోటల్ గా ఓపెనింగ్ అనేది ఉంటది అన్నట్టు. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన ఇష్టం వచ్చినప్పుడు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అదే మన ఇండియన్ మార్కెట్ అనుకోండి బ్రో, మనకు ఒక లిమిటెడ్ టైం అనేది ఉంటది. అంటే సాటర్డే సండే అయితే ఎట్లయినా క్లోజ్ ఉంటది. మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే అయితే ఓపెనింగ్ అనేది ఉంటది. మధ్యలో ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే అది కూడా ఓపెనింగ్ అనేది ఉండదు అన్నట్టు, సరేనా. అండ్ డైలీ 9:15 కి ఓపెనింగ్ అయ్యి 3:30 కి అయితే క్లోజ్ అవుతుంది అన్నట్టు. ఒక 6 అవర్స్ ఓపెనింగ్ ఉంటది బ్రో డైలీ. సో ఇక్కడైతే మనకు అలాంటి లిమిటేషన్స్ అనేవి ఉండే అన్నట్టు. సో మీరు కూడా క్రిప్టోలో ట్రేడింగ్ చేయాలి, స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేయండి. డెఫినెట్లీగా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన అప్లికేషన్ లింక్, ఆ లింక్ తోని ఓపెన్ చేసుకుంటే నాకు కూడా ఒక చిన్న హెల్ప్ అనేది అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, మీకోసం ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తా కదా బ్రో, ఒక చిన్న హెల్ప్ అనేది అవుతుంది. లేదంటే మీరు డైరెక్ట్ గా పోయి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ గా చేసుకున్న నా లింక్ తో చేసుకున్న ఎలాంటి ఫరక్ అనేది పడదు అన్నట్టు. జస్ట్ మీరు ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నా లింక్ తో చేసుకోండి, నాకు కూడా ఒక చిన్న హెల్ప్ అనేది అవుతుంది అన్నట్టు, సరేనా. ఓకే గైస్, సో ఇక్కడైతే చూసుకోండి బ్రో, మార్కెట్ అనేది ఇప్పుడైతే ఇక్కడనే కన్సాలిడేట్ అనేది అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తా గైస్, నేను వెయిట్ చేసి కొంచెం మంచి ప్రాఫిట్ బుక్ చేసుకుని పోదాం మనము. సో చూస్తుండండి, సరేనా గైస్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం అంటే బ్రో, కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ చేసేద్దాం. ఎందుకంటే మళ్ళీ పెద్ద లెందీ వీడియో అంత మంచిగా ఉండదు కదా, వీడియోని కొంచెం ఫాస్ట్ చేసేద్దాం, మీరు చూస్తుండండి. సో బ్రో ఇక్కడైతే చూసుకోండి గైస్, మార్కెట్ అనేది నాకు చాలా సేపు వెయిట్ చేపించింది గైస్. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత దగ్గర $10 అయితే ప్రాఫిట్ అవుతుంది. సో $10 4,000 తోని $10 అంటే చాలా మంచి ప్రాఫిట్ గైస్ ఇదైతే. ఓకేనా, సో సింపుల్ గా బుక్ అనేది చేసుకుందాం. ఓకేనా, సింపుల్ గా క్రాస్ పైన క్లిక్ చేసుకొని చూసుకోండి, ఇక్కడైతే బుక్ అయితే చేసుకుంటా. చూసుకోండి బ్రో, ఇక్కడైతే నేను ట్రేడ్ లకి వెళ్ళి ఎగ్జిట్ అనేది అయిపోయినా గైస్. ఓకేనా, సో ఇప్పుడు మీకు నేను ఎంత ప్రాఫిట్ చేసినా ఏందనేది మన ఇండియన్ INR లో కూడా కన్వర్ట్ చేసి కూడా చూపిస్తా గైస్. ఓకేనా, చూస్తుండండి. అండ్ గైస్ ఇక్కడ మార్కెట్ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, దీంట్లో మనకి ఎలాంటి టైం డికే అనేది ఉండదు కాబట్టి మనం ఇప్పుడు పర్చేజ్ చేసి ఎప్పటిదాకైనా సరే హోల్డ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్ గైస్. ఓకేనా, సో ఇక్కడ నుంచి సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే బ్రో, ఇక్కడైతే చూసుకోండి సింపుల్ గా హోమ్ కి అయితే వచ్చేసిన. దాని తర్వాత ఇక్కడ పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేసుకుందాం. చూస్తుండండి మీరు, నేను ఈ అమౌంట్ ని అంటే మన ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేసి కూడా చూపిస్తా. చూసుకోండి, పైన ఒక వాచ్ ఇట్లా రౌండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే 19 లాట్స్ అయితే తీసుకుని కదా. సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే ఎంత బుక్ చేసినాం బ్రో, $10.26 అయితే అంటే బుక్ చేసినాం. అంటే దగ్గర $10 అయితే బుక్ చేసినాం అన్నట్టు. దీంట్లో మీకు బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూపిస్తా, చూస్తుండండి. సింపుల్ గా దీన్ని కాపీ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకుని ఏం చేద్దాం అంటే మనం క్రోమ్ లోకి అయితే వెళ్దాం అన్నట్టు. ఓకేనా, ఎందుకంటే మీకు INR లో చూపించాలి కాబట్టి $1 ఇన్ INR పైన అయితే క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత సింపుల్ గా ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడైతే పేస్ట్ చేసేస్తా గైస్. ఓకేనా, సో పేస్ట్ చేసుకుంటే బ్రో ఎంత బ్రో, 877 రూపీస్ అనేది ఇక్కడైతే ప్రాఫిట్ అయింది బ్రో. ఓకేనా, జస్ట్ 4,000 రూపీస్ తోని 800 రూపీస్ ప్రాఫిట్ చేసినామంటే చాలా మంచి అమౌంట్ గైస్ ఇదైతే, సరేనా. ఓకే, సో ఇప్పుడు దీనికి బ్రోకరేజ్ చార్జెస్ ఎంత తగిలినాయి బ్రో అది కూడా చూసుకుందాం. సింపుల్ గా మళ్ళీ దీంట్లోకి అయితే వచ్చేస్తా. చూసుకోండి, ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ మనకు అంటే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసినాం కాబట్టి 2 ఆర్డర్స్ లో కూడా 2 ఆర్డర్స్ లో కూడా మనకు బ్రోకరేజ్ చార్జెస్ అయితే తగిలినాయి. అంటే గైస్ మనము ఒక 15 మినిట్స్ లోపు చేసుకున్నాం అనుకోండి బ్రో, అంటే మనకు 2 ఆర్డర్స్ కి అయితే తగలది, ఒకటే ఆర్డర్ కి అయితే తగులుతుంది అన్నట్టు. దీనిపైన నేను ఆల్రెడీ మనము క్రిప్టో ట్రేడింగ్ కంప్లీట్ కోర్స్ అని ఒక వీడియో చేసిన స్ట్రాటజీ పైన, దాంట్లో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో డెఫినెట్లీ గా చూడండి. సింపుల్ గా ఏం చేస్తా అంటే దీన్ని కూడా కాపీ చేసుకుందాం. ఓకేనా, కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడైతే చూసుకోండి, కాపీ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం ₹1 INR లోకి. సింపుల్ గా పేస్ట్ చేసేస్తే చూడండి బ్రో, ఫస్ట్ ఆర్డర్ కి మనకు 40 రూపీస్ అయితే తగిలినాయి అన్నట్టు. ఓకేనా, సో నెక్స్ట్ ఆర్డర్ కి ఎంత తగిలినాయి కూడా చూసుకుందాం. సింపుల్ గా మళ్ళీ దీన్ని కూడా నేను కాపీ చేసుకుంటా. అంటే గైస్ మనం దీంట్లో ఒక 15 మినిట్స్ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసినాం అనుకోండి ట్రేడ్ తీసుకొని, సో మనకు 2 ఆర్డర్స్ కి కూడా తగులుతాయి అన్నట్టు. మీరు ఒకవేళ 15 మినిట్స్ లోపే ట్రేడ్ అనేది బయటికి వచ్చేసినారు అనుకోండి బ్రో, సో జస్ట్ మీకు ఒకటే లాట్ కి అయితే ఒకటే ఆర్డర్ కి అయితే తగులుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, దీనిపైన మనం చేసిన వీడియోస్ మన ఛానల్ పైన ప్రతి ఒక్క వీడియో ఉంటుంది బ్రో, మన ఛానల్ పైన ప్రతి ఒక్క వీడియో ఉంటుంది బ్రో, చూస్తుండండి మీరైతే, సరేనా. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే దీన్ని కూడా నేను పేస్ట్ చేసేసిన. చూసుకోండి బ్రో, దీనికి ఎంత తగిలినాయి బ్రో, సెకండ్ ఆర్డర్ కి 41 రూపీస్ అనేవి తగిలినాయి. అంటే 2 కలిపేసి దగ్గర మనకు ఒక 81 రూపీస్ అనేవి బ్రోకరేజ్ అయితే తగిలినాయి బ్రదర్స్. ఓకేనా, అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఒక 800 రూపీస్ అనేది మనం దగ్గర 800 రూపీస్ అనేది ప్రాఫిట్ చేసినాం జస్ట్ 4,000 రూపీస్
తో గైస్, ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో కూడా చాలా అంటే చాలా నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ మనం కోర్స్ పైన మాట్లాడుకున్నాం కదా, చెప్పండి మీ డిసిషన్ ఏందో లాంచ్ చేయమంటే. సో కోర్స్ పైన మీ డిసిషన్ ఏందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి బ్రదర్స్, ఓకేనా. ఒక చిన్న అమౌంట్ అయితే పెడతా బ్రో, నేను ఏదో పెద్ద వేరే యూట్యూబర్స్ లాగా 5,000 10,000 20,000 అట్లేం పెట్టాం మనము, అంతగానం తోచుకోము, ఓకేనా. సో చిన్న అమౌంట్ అనేది పెడదాం, బట్ దాంట్లో మీకు చాలా మంచిగా అయితే వాల్యుబుల్ కంటెంట్ అనేది ఇస్తా డెఫినెట్లీగా. మీరు చేయమంటేనే చేస్తా బ్రో, లేదంటే లేదు అంతే, ఓకేనా. సో ఓకే, కామెంట్ చేసి అయితే చెప్పండి నాకు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.